కాదు అనుకుంటాం, కానీ యూనివర్స్ అంతా కనెక్టెడ్ ఉంది. యూనివర్స్ విల్ రెస్పాండ్, కానీ నువ్వు అది యూనివర్స్కి పోయింది, అక్కడ ఆ టవర్కి పోయింది, ఆ టవర్ నుంచి నా దగ్గరికి వచ్చింది తప్ప అదే సిస్టమ్ కదా సార్. అంతేగాని దీంట్లో యూనివర్స్ అంతా కనెక్టెడ్, అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ సపరేట్, ఐఎమ్ ఇండివిజువల్ అన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐఎమ్ యూనివర్స్ ఒక భాగాన్ని నేను అనుకున్నప్పుడు దానిలోని వాడిని నేను అనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉండదు సార్. అయితే సార్ నాకు ఎక్కడ పోయినా ఇది చాలా ఈజీగా అప్రోచింగ్కి, అంటే లోపల అనుకోగానే వెంటనే సెకండ్స్లో మేనిఫెస్టేషన్, అంటే దీన్ని మేనిఫెస్టేషన్ అని పెద్ద వర్డ్స్ అక్కర్లేదు, వెంటనే అయిపోతుంది అది. ఇంకొకటి ఏంటంటే నేను పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ అని చెప్పేటోని కాదు, బిఫోర్ రెడ్ అని చెప్పేది ఫస్ట్లో చెప్పేటోని, అది మర్చిపోయి ఇన్స్ట్రుమెంట్ టు ది యూనివర్స్ అని, పార్ట్ ఆఫ్ యూనివర్స్ అని ఫస్ట్లో చెప్పుకున్నట్టు మళ్ళీ అది ఇన్స్ట్రుమెంట్గా మారిపోయింది. ఎట్లా మారిందో తెలియదు. మళ్ళీ రెడ్ అన్న మళ్ళీ దాన్ని చెప్పిండు అనమాట, మనం ఇన్స్ట్రుమెంట్ కాదు, పార్ట్ ఆఫ్ ది యూనివర్స్. అక్కడ మళ్ళీ అక్కడ కవర్ అయిపోయింది. ఎక్కడికక్కడ నాకు కొన్ని సూచనలు వచ్చే విధంగానే నాకు అది ముందు నుంచి చిన్నప్పటి నుంచి కూడా అది జరుగుతుంది. మళ్ళీ అది ఇప్పుడు మళ్ళీ జన్మలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ సార్ ఆ పాజిటివ్ యాటిట్యూడ్, ఇప్పుడు నెగిటివ్ కూడా ఉంటుంది అని అంటారు, కానీ నేనేమంటానంటే నెగిటివ్ ఉంటుంది, నాకెందుకు నెగిటివ్ గోలా పాజిటివ్ గోలా, నా బ్రెయిన్ ఇటు అడుగుతుంది, నేను అంతే అని నేను చెప్తాను. నెగిటివ్ కూడా ఉంటుంది, మీరు దాన్ని పట్టించుకోరు, రెడ్ అనే ఎవరో కాదు రెడ్ అనే అంటారు, నేను నెగిటివ్ని అస్సలు పట్టించుకోరు, అది కూడా ఉంటుంది, రెండు ఉంటాయి. అసలు ఏది ఉంటే నాకు ఎందుకు, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఆపోజిట్ ఈక్వలెంట్ రియాక్షన్, నాకు ఏం కావాలో దాని మీద ఫోకస్ పెడతాను. కరెక్టేనా సార్ అది? బిగ్ థింగ్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ అనుకున్నప్పుడు ప్రాబ్లం లేదు. పాజిటివ్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, నెగిటివ్ ఈజ్ మేనిఫెస్టేషన్ గాడ్. రావణ్ని ఎవరన్నా చూసి వేరే వాడు ఎవరన్నా సృష్టించాడా, లేదంటే అక్కడ అలిపిరి దగ్గర ఎవడో వచ్చేసేసి చంద్రబాబు నాయుడు చేసాడా? అక్కడ చంద్రబాబు నాయుడు కాపాడింది వాడే, పెట్టింది వాడే. రెండు ఒకటే అయినప్పుడు ఈ నెగటివ్ పాజిటివ్ అనే భేదమే మనకి రావాల్సిన లేదు అని. అంటే నేనేమంటానంటే సార్, అవి రెండు సార్ చెప్పారు కదా సార్, సంతోషం వెనుకనే బాధ ఉంటుంది, రెండింటిని ఈక్వల్గా చూడండి అనే కాన్సెప్ట్ మనది. రెండింటికి వాల్యూ ఇవ్వండి. అది వచ్చినప్పుడు దాన్ని లవ్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయి, ఇది వచ్చినప్పుడు దీన్ని లవ్ చేసి యాక్సెప్ట్ చేయి, రెండింటిని ఈక్వల్ వాల్యూ ఇవ్వండి అని చెప్తుంటాను నేను. వెలుగు చీకటి అంటారు. వెలుగు అంటే ఏదో పెద్ద గొప్పది, చీకటి అంటే ఏదో భయంకరమైనది కాదు. చీకటిని ఉపయోగించుకోండి, మీ బాడీ అంతా రిఫ్రెష్ అవుతుంది, హాయిగా ఉపయోగించుకోండి. చీకటిని ఎందుకు హేట్ చేస్తారు మీరు? అదే సార్, నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు రెండు ఉన్నాయి, ఆప్షన్ మన చేతిలో ఉంది. నేనేం చెయ్యాలని అనలేదు, నేను ఇది పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ అన్నప్పుడు రెండు ఉన్నాయి. నాకు రెండు ఇక్కడ ఇచ్చిండు చాయిస్, నేను ఏది అవసరం ఉంటే అది తీసుకోవడంలో తప్పేం లేదు అసలు. రెండింటిని యాక్సెప్ట్ చేయాలి. అవును చేస్తాం కానీ సార్, నేనేమంటున్నా నన్ను ఒకటే తీసుకోమని చెప్పింది. అట్లా అవసరం లేదు, నువ్వు రెండు తీసుకో, శివుడు తీసుకున్నట్టుగా విషయాన్ని తీసుకో, అమృతాన్ని తీసుకో, రెండు ఒకటే. నా పాయింట్ అది కాదు సార్, నేను అనేది ఇప్పుడు అక్కడ రెండు ఉన్నాయి సార్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల నోట్లే సార్, నేను రెండింటి సమదృష్టిలో చూస్తాను, రెండు 100 రూపాయల నోట్లే. నా చెయ్యి ఎప్పుడు ఇక్కడికే పోతుంది, నేను ఏం చేయాలి సార్ దానికి? నా తప్పేముంది సార్? రెండు 100 రూపాయల నోట్లే అక్కడ. నేను నా పాయింట్, నా క్లారిటీ కోసం అడుగుతున్నాను సార్. నా ఈ రెండు, ఇది 100 ఇది 100, కానీ నా చెయ్యి ఎప్పుడు కూడా నీకు నచ్చింది తీసుకో అంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది. అది పాజిటివ్ నెగిటివ్ అనే దాని మీద దృష్టి ఉండదు, కానీ అది చూస్తే పాజిటివ్గా ఉంటుంది. దాన్ని నా మిస్టేక్ ఏం లేదు కదా సార్ అక్కడ. శ్రీరామ్ సార్ చెప్పినట్లుగా 100 రూపాయలని కాయిన్స్ ఒక కుప్ప పోసారు, ఒక నోటు పెట్టారు. ఈ రెండింటిలో ఏది గొప్ప ఏది తక్కువ అన్నట్లుగా రెండు విలువ ఒకటే, అది అర్థం చేసుకోండి. రెండు విలువ. రావణాసురుడు అంతటి వాడు, అంతటి బలవంతుడు, అంతటి వాడు రాకపోతే రాముడికి విలువ తెలిసి సినిమాలలో కూడా విలన్ లేకపోతే హీరోకి ఎక్కడ వాల్యూ ఉంటుంది సార్? చప్పగా ఉంటుంది అసలు విలన్ లేని సినిమా చెప్పండి. సో రెండింటినీ కూడా ఆ సృష్టిలో భాగాలు అన్నట్టు చూడాల్సిందే, కానీ నాకు ఆన్సర్ సాటిస్ఫై కాదు సార్. అంటే వేరే కాదు సార్, అంటే నాకెళ్ళి చెప్తే ఆన్సర్ సాటిస్ఫై అని కాదు. నువ్వు పాజిటివ్నే చూస్తున్నావు, నెగిటివ్ చూడట్లేదు అనే పాయింట్ అక్కడ పాయింటింగ్ వస్తుంది అక్కడ మా అన్న దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి. ఎందుకంటే నేను నేర్చుకోవడానికి అన్నని రమ్మంటాను, ఎందుకంటే నేను ఇరుక్కపోవద్దు అని. ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే సార్, దేంట్లో పోతే దాంట్లో ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ సబ్ కాన్షియస్లో. దానికి పోకుండా అన్నకు ఒక రిక్వెస్ట్ పెట్టాను,
రా అన్న నువ్వు వస్తే ఇది ఉంటుంది. అన్న నుంచి వచ్చేది ఏంటంటే నువ్వు నెగిటివ్ని చూడట్లేదు, దాన్ని కూడా చూడు అని అన్న నుంచి వస్తుంది. నేనేమంటాను, అసలు నేను పార్ట్ అయినప్పుడు నా ముందుకు ఏది వస్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాను. అసలు నెగిటివ్ లాగా కూడా చూడట్లేదు. అసలు దాన్ని ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అనే ఫీల్ కూడా లేదు సార్ నాకు. అంటే ఇది ఎక్స్ప్రెస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ ఫీల్ ఉంటే నేను ఏదన్నా మార్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది, నేను నేర్చుకోవడానికి. అసలు ఆ ఫీలే లేదు. ఆ నెగిటివ్ ఉన్న వాళ్ళ దగ్గరికి పోయినా కూడా వాళ్ళు కూడా పాజిటివ్గా అయిపోతారు సెకండ్స్లోనే. నేను వాళ్ళని ఏం ప్రయత్నం కూడా చేయట్లేదు, జస్ట్ సింపుల్ లాంగ్వేజ్లోనే క్లియర్ అయిపోతారు వాళ్ళు. ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు కూడా క్లియర్ అవుతారు. అదేందో నాకు తెలియదు, కానీ నేను పోయిన దగ్గర వాళ్ళు పాజిటివ్నెస్కి చేంజ్ అవుతారు. నేను వాళ్ళని ప్రయత్నం కూడా చేయండి సార్ మారాలని. వాళ్ళు మారుతారు, నా మాట వింటారు, యూనివర్స్ నాకు సపోర్ట్ చేయి, వాళ్ళకి పాజిటివ్ నేర్పి ఆ వర్డ్స్ కూడా రాదు. జస్ట్ బ్రెయిన్లో ఉన్న సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నది ఎరేజ్ చేసి నీకు ఏం కావాలో దాని మీద ఫోకస్ చేయను అంతే. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నేను రిలాక్స్గా ఉన్నాను, నా శరీరంలో ప్రతి భాగం ప్రతి కణం శక్తివంతంగా ఉంది. మీకు అన్నీ తెలిసినాయి కదా సార్, రివిజన్ నేను చెప్తున్నాను. సో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి డాక్టరు దాన్ని క్రానిక్ డిసీజ్గా లైఫ్ లాంగ్ అది రెస్ట్ తీసుకోవాలా, బెడ్ రెస్ట్ తీసుకోవాలన్న వాళ్ళు కూడా రీసెట్ అయిన వాళ్ళు. అందుట్లో పోయిన దగ్గర 100% ఉంది సార్. నేను పోయినా అంటే తెలిసిన వాళ్ళు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు అనుకోండి, ఆ సుధాకర్ మనవాడు అనేది ఆ మంత్రం పారదు, పెరుగు చెట్టు వైద్యం పనికి రాదు అన్నట్లు అక్కడ పారదు. ఇక నేను అప్పుడు కొత్తగా పరిచయం అయినా అనుకోండి సార్, వాళ్ళు వెంటనే నేను అది కూడా చెప్పొస్తాను, మీ పవరే మీరు యూటిలైజ్ చేసుకుని నా దగ్గర ఏం లేదని కూడా పాయింట్ రేజ్ చేస్తాను. వాళ్ళు అడుగుతారు మీరు చాలా పవర్ఫుల్ అంటే అదేం లేదు, మీ విశ్వాసం మీరు కాపాడింది, మీకు ఆలోచన మార్చుకున్నది సెట్ అయింది. సో నేను అసలు దాన్ని నెగిటివ్ పాజిటివ్గా అసలు నేను ఏం పట్టించుకోను సార్. నెగిటివ్లో అసలు జేబులో పైసలు అంటే లేవంటేనే నెగిటివ్ కదా సార్. ఎక్కడికి పోవాలన్నా అసలు పైసలు లేకుండానే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు పైసలు ఉన్నాయి లేవు కానీ ఎవరికొకరికి చెప్పిపోతా పోయేటప్పుడు, అరే డబ్బులు చెప్తే కొట్రా అని. అది అవతార్ అనే ఇంగ్లీష్ మూవీ ఉంది కదా, అవతార్, దాంట్లో లాస్ట్లో అనమాట ఈ మంచి మనిషి అతను అక్కడికి ఆ ద్వీపానికి అక్కడికి వెళ్ళి ఆ సెటిల్ అక్కడికి వెళ్ళిన అతను అక్కడ ఉన్న నేటివ్ వాళ్ళని ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు మిమ్మల్ని అటాక్ చేయడానికి, మీ ఈవా అంటే దేవుడు మీ ఆ ఈవాకి చెప్పు వాళ్ళని చేయమని అంటే ఈవా నెవర్ టేక్స్ సైడ్స్. నెవర్ టేక్స్ సైడ్స్. ఎస్, నువ్వు మంచోడు అని నీ సైడు, చెడ్డోడు అని మన సైడ్ తీసుకోవద్దు, లేకపోతే ఈ రాక్షసులందరికీ వరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాడు శివుడు వాడు చెయ్యగానే వచ్చి ఏం కావాలో కోరుకుంటా భస్మాసుడు రాస్తా ఉంటే వారి మీద చేయబెడతాంటే వాడే మారే. అది కూడా ఇచ్చాడు ఆయన. అలాంటప్పుడు అందరూ ఆయన పిల్లలు అందరూ ఆయన కాబట్టి అక్కడ వాళ్ళు చూసేది ఏంటంటే బ్యాలెన్స్, ఆ యొక్క నెగటివ్ లేకుండా పాజిటివ్ ఒక్కటి నిలబడలేదు. ఈ రెండు కాళ్ళు ఉంటే కానీ ఒకటి ముందుకేసి ఒకటి వెనక్కేసి, ముందుకేసింది గొప్ప కాదు, వెనకున్నది తక్కువ కాదు. ఇది ముందుకెళ్తుంది అది తక్కువ, వెనక్కి వస్తుంది, ఇది ముందుకెళ్తుంది అది తక్కువ. అందుకోసమే ఆ రెండు కూడా దే ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది క్రియేషన్. అంతే. ఇప్పుడు మన ముందుకు వచ్చింది ఏం చేయాలి సార్, వాళ్ళు మన ముందుకు అడిగారు రమ్మని. ఇప్పుడేమో ఇదివరకేమో నేనే పోయేటోటి, ఎప్పుడు స్టార్టింగ్లో నేనేం హీలింగ్స్ కానీ అవి కానీ చేసేది కాదు. ఇప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తేనే, వాళ్ళ నుంచి ఫోన్ వస్తేనే, మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఫోన్ వస్తేనే పోతారు. మధ్యలో ఎవరైనా చెప్పింది అనుకో సుధాకర్ పోయి ఫోన్ అంటే వాళ్ళని ఫోన్ చేయమను మాట్లాడదాంలే అంట, నాకు ఫోన్ చేయమను. వాళ్ళు ఫోన్ చేసినప్పుడే రెస్పాండ్ అవుతారు, లేకుంటే కాదు. ఎందుకనంటే సార్ వీళ్ళేదో బలవంతంగా చెప్తారు సుధాకర్ అన్న వస్తే అన్ని క్లియర్ అవుతాయి అని. వాళ్ళకి నమ్మకం సుధాకర్ అన్న అంటే. ఎప్పుడైనా వాళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంత సీనియర్స్ కన్నా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే నా దగ్గరికి ఎవరికి వస్తారు సుధాకర్ భయ్య అని. అప్పుడు దాకా మర్చిపోతుంది. మళ్ళీ అదేంటి అన్నట్టు సార్ నా ముందుకు వచ్చేదాన్ని నేనేం చేయాలి, నేను ఇవన్నీ చేయట్లేదు వదిలేయాలా, లేకుంటే సరదాగా జస్ట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ పార్ట్ ఆఫ్ ది నా పార్ట్ అక్కడ నేను వెళ్ళాలా, ఏం చేయాలి సార్? ఈ రెండు పర్సనల్ థింగ్స్ కాబట్టి ఇది పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏం లేదు. నీకు ఎలా అనిపిస్తే అలా చేయాలి. తోపించేది అంతా వాడే కాబట్టి నీకు ఏది అనిపిస్తే అది చేయి. అంతే, లైట్ తీసుకోవాలి, అంతే, కూల్ అంతే, రిలాక్స్. నేను అనే దానికి స్ట్రెస్ ఇవ్వబాకు, ఇంపార్టెన్స్ ఇవ్వబాకు. అంతే.
అది ట్రాప్ చేస్తుంది అనమాట. ట్రాప్ నేను అంటే నీ ఇండివిజువల్ నేను. అదే అర్థమైంది. స్మాల్ ఐ బిగ్ ఐ శ్రీరామ్ సార్ నేర్పించింది. అది ఎక్కడ అడుగు? విజయవాడలో మీరు పంపించిన దానికి. అదే ఆయన కలెక్టర్ ఉన్నాడు రఘునందన్ రావు సార్. రఘునందన్ రావు సార్ కూడా చాలా మంచిగా మాట్లాడాడు. అప్పుడు ఇక్కడ ఆర్డీఓ చేసినప్పుడు కూడా మేము పోయేది ఆయన దగ్గరికి. మీ ద్వారా వెళ్ళేసరికి ఇక్కడ రెస్పాన్స్ ఎక్కువ ఇచ్చింది రఘునందన్ సార్. అక్కడ నేర్చుకుంది స్మాల్ ఐ బిగ్ ఐ. ఒక విధంగా స్మాల్ ఐ బిగ్ ఐ అంటూ రెండు లేవు అసలు. వెరైటీసే లేవు. ఉన్నదంతా కూడా వాడే దానికి వెళ్ళాలి కానీ అది మెయిన్ కావాల్సింది అన్నమాట. ఉన్నదంతా వాడే. ఆ కోడిలోనే ఆ గుడ్డును తయారు చేయగలిగాడు అంటే కోడే బ్రహ్మ అయినప్పుడు నువ్వు పరబ్రహ్మ ఇంకెంత గొప్పవాడు అయి ఉండాలి. నీలో ఇన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నాయంటే నువ్వు సుధాకర్వి కాదు. నీ లోపల సుధాకర్ని మర్చిపో అని ఆ యొక్క నీ మెమరీస్ అవన్నీ కలిపి నేను సుధాకర్గా తయారు చేసినాయి. కానీ బట్ నువ్వు యు ఆర్ నాట్ సుధాకర్. సుధాకర్ అయితే ఏం చేస్తాడు లోపల? ఒక్కదాన్ని ఆ పొట్టను తగ్గించి చూద్దాం, ఆ జుట్టును పెంచి చూద్దాం. అందుకోసం అనేసి శ్రీరామ్ సార్ చెప్తాడు కదా సార్ జుట్టు గురించి. నాకేం బట్టతలదు అట్లా. సో అందుకోసమని సర్వము సృష్టి మొత్తం కూడా వింటూనే ఉంటాం. అది ఎందుకు దిగదో మనకు తెలియదు అనమాట. అది దిక్కపోవడం కారణం మళ్ళీ ఈ ఐ అనేది మన ఏదైతే చిన్న ఐ అనుకుంటున్నావో అది అహం అహం అనేది అడ్డొస్తూ ఉంటుంది అనమాట. తేపకు ఒకసారి అంటే ఈ అహాన్ని దాటడం అంత తేలిక కాదు. నామరూపాలు అంటారు కదా సార్, అదే కదా నామరూపాలే ఇవి వచ్చినాయి అంటే వాటితో పాటు ఉంటుంది. ఈ ఐ కూడా దాంట్లో పెడతాడు అసలు కంపల్సరీ, లేకపోతే మజా రాదు కదా. కంపల్సరీ ఉంటుంది సార్. ఆ డిప్పుని ముట్టుకోవద్దని అన్నని రిక్వెస్ట్ చేసి రెడ్ అన్నని రిక్వెస్ట్ చేసి ఆఫీస్కి రా అన్నాడు. ఎప్పుడైనా అక్కడ అన్న కూర్చున్నాడు అనుకోండి సార్, ఎప్పుడైనా అనిపించినాడు కాదు అనే ఇది అవుతుంది. అది అట్లా ఏం లేదు, నువ్వు రిక్వెస్ట్ చేసినావని కాదు, నాకు రావాలనిపిస్తుంది వస్తున్నా. కరెక్టే అన్న. అది అంటే అది ఇప్పుడు అంటే నేనేదో నిన్ను కరెక్ట్ చేద్దామని కాదు, ఇప్పుడు విషయం ఇక వస్తున్నా అంతే, హాయిగా ఉండడానికి. తోడు లేకుంటే ఏ పని కాదు కదా. పరస్పర సహాయ సహకారం లేకుంటే ఈ భూమి ఏది జరగదు అనేది నా యొక్క ఫీల్. ఏదో ఒక సాయం పొందాల్సి వస్తుంది, లేకుంటే సాయం చేయాల్సి వస్తుంది. రెండింటిలో ఏదో ఒకటి అవసరం పడుతుంది. నేను ఆ రూట్లో తోడు అడిగిన సార్. వాస్తవంగా 500 మంది కాగానే నాకు తెలియకుండా దాన్ని వ్యవస్థగా మార్చేసిన. ఎందుకు సార్ నాకు ఎందుకు ఈ గోల్ అని, లేకుంటే దాంట్లో కంటిన్యూ అయితే ఇక ఎక్కడెక్కడికో పోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఫోటోలు గీటోలు ఇవన్నీ. ఇప్పుడు దాకా నేను ఈ వ్యవస్థగా చూసింది ఏ ఆర్గనైజేషన్ చూడలే ఇప్పుడు దాకా. వ్యవస్థ నడిపించే అది నేనేమో ఇన్స్ట్రుమెంట్ కింద మాట్లాడేది ఇదిగా మాట్లాడేది పార్ట్ ఆఫ్ ది యూనివర్స్. నా చిన్నప్పుడు చదువుకోరా అంటే చదువుకోరు, లేకుండా అన్ని బుక్స్ చదువుతాను. ఇప్పటికైనా చదువు అనేది పెద్ద ఇది కాదు కదా సార్. మళ్ళీ చదవాలంటే ఇప్పుడు ఖండించుకోవాలి సార్. ఖండించుకోవాల్సిందే. రోజు ఒక 10 నిమిషాలు స్టార్ట్ చేయి, ఆటోమేటిక్గా అదే అర్థమవుతుంది. ఒకప్పుడు రోజు కూర్చొని ఒక రోజులో 100 పేజీలు 200 పేజీలు చదివినాం 2005-06లా. అసలు మనం ఎన్ని బుక్స్ చదివినాం సార్? సార్ ఇప్పుడు మీరు అన్నా చూడండి సార్, ఇందాక చెప్పింది పావుల ఇస్తే వెళ్ళిపోయేదానికి ఎంత అవసరమా అన్నట్టు. ఇప్పుడు డాక్టరు మెడిసిన్ కావాలంటే డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్లు రాసిస్తే మెడిసిన్ తీసుకుంటాం. ఆ మెడిసిన్ కోసం 6.5 సంవత్సరాలు అయితే ఆగి చదవలేదు కదా సార్. మరి ఇప్పుడు అవన్నీ నాకు ఎందుకు అవసరమా అని ఇట్లా కాదు. యాక్చువల్గా బుక్ రీడింగ్ అనేది కూడా కొన్ని విషయాలు అవగాహన కల్పిస్తుంది. దీంట్లో లేకపోతే సారు బుక్స్ ఎందుకు రాసిండ్రు, బుక్స్ ఎందుకు రిలీజ్ చేసిండ్రు. అయితే దీంట్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఎవరితో నన్ను మాట్లాడుతున్నాను, ఆ బుక్ ఉంది అనుకోండి, వాళ్ళు చదువుతుంటే నువ్వు చెప్పింది కదా ఇంట్లో ఉందని ఆ పేజ్ తీసి చూపిస్తారు సార్. అంటే నీకు ఇన్బిల్ట్ ఉంది అది. ఇది మళ్ళీ వేస్తున్నారు అంతే కదా సార్. ఇప్పుడు నీకు తెలియకుండానే నువ్వు ఒక వర్డ్ చెప్తున్నావు అంటే అవతల వాళ్ళు చెప్తున్నారంటే చాలా సందర్భాల్లో
అది ఇది అన్నట్టే కదా. అక్కడ హిందీ బుక్ ఉందా ఏ బుక్ ఉందా తెలియదు కానీ సార్ ఏ బుక్ అని ఉండండి, ఈ బుక్లో ఉంది ఈ పేజీలో ఉందని ఆ సెంటెన్స్ కూడా చూపిస్తారు సార్ నాకు. అది శ్రీరామ్ సార్ చెప్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే అతను వారి డిఓటి అన్నమాట. ఆయన చెప్తుండేది ఇట్లాగే సుధాకర్, నేను అనుకుంటే మీరు ఇప్పుడు వస్తున్నారంటే నాకు వస్తూ ఉంటారు, మీరు నాకు ఇంట్యూషన్ బాగా డెవలప్ అవుతుంది సార్, నా ఇంట్యూషన్ చాలా ఇదిగా ఉంది, ప్రతిదీ కరెక్ట్ అవుతుంది, నేను చేసే అన్నీ కూడా కరెక్ట్ అవుతుంది ఇవన్నీ అంటే సార్ అంటారు ఇంట్యూషన్ కాదు నీకు కావాల్సింది, మనకు కావాల్సింది ఇన్ ట్యూన్ With the God. అది కావాలి. కానీ ఇంట్యూషన్ మీద ఈ గోల్లో పడి నీ అనుకున్నదల్లా అవుతుందని ఆ ట్రాప్లో పడబాకు నువ్వు. ఇన్ ట్యూన్ విత్ నేచర్. అన్న ఇది సరి చేసుకోవాలన్న మీరు కూడా. లేదు ఇంట్యూషన్ అనేది నీకు చెప్పుద్ది అది లోపటి నుంచి, కానీ ప్రతిదీ ఇంట్యూషన్ కాదు, మళ్ళీ అది కూడా చూసుకో. ఇన్ ట్యూన్ విత్ గాడ్ ఉంటే అన్నీ జరుగుతుంటాయి, అంతేగాని ఫస్ట్ ఇంట్యూషన్ అనేది నీకు రావాలి కదా. లోపల ఉన్నవాడు చెప్తున్నాడు, లోపల ఉన్నవాడు ఎవడు? ఇన్ ట్యూన్ విత్ గాడ్. మరి అదే ఇంట్యూషన్. తర్వాత ప్రతిదీ నా ఇంట్యూషన్ అంటే అది బోల్తా కొడతావు. మళ్ళీ ఒకటి చెప్పగానే కాపీ పేస్ట్ అవుతాయి కదా. అట్లా కావు కదా. అదే కదా అక్కడ ఆయన ఆ బ్రాహ్మడు, అతని పేరు ఏదో ఉంటుంది, కౌశికుడు చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే కాకి పైనుంచి ఒక కొంగ పెంట పెడుతుంది. పెంట పెట్టడంతో మనం పైకి చూస్తాడు. చూడటంతో అది మలమల మాడి మసి కింద పడిపోతుంది. ఓ నాకు జ్ఞానం వచ్చేసింది, నాకు సర్వం వచ్చేసింది అని బయలుదేరుతాడు. బయలుదేరి ఊళ్ళోకి వచ్చి ఒక ఇంటి దగ్గరికి వచ్చి భౌతి భిక్షాందేయి అంటాడు.